సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, ఆ జర్నీలో ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్. బొలమల్ల యాదవ్ గారు దీన్ని ఎట్లా చూడాలి? అటు బీజేపీ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేయటం, సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల కాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సిబిఐకి ఇవ్వడం ద్వారా కేసును క్లోజ్ చేయటమా, కేసును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటమా అని? ఇప్పుడు సిబిఐని ఈడీని అడ్డం పెట్టుకొని పబ్బం కట్టుకునే ప్రయత్నం అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో, తిరుపతి అన్న బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. మీరు ప్రాథమికంగా కనీసం ఆధారాలు కూడా పెట్టలేదు, ఎన్ని రోజులని జైల్లో పెడతారు, అక్రమంగా కేసులు పెట్టి అని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయలేసి ఇదే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ పేరు మీద లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన కవిత గారి బెయిల్ అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. మీరేదో రాజకీయ కక్షలతోనే ఇబ్బంది పెట్టాలని, ఆధారాలు కూడా ఇన్ని రోజులు పడుతుందా మీకు బెయిల్ మంజూరు చేసే విషయంలో? బెయిల్ వాయిదా వేసుకుంటూ వస్తున్నాం కానీ ఆధారాలు ప్రొడ్యూస్ చేసే విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? మీరు ప్రాథమికంగానే విచారణ చేపట్టలేనప్పుడు బెయిల్ని ఎన్ని రోజులు వాయిదా వేయమంటారు అని చెప్పేసి కోర్టు ముట్టుకాలేసింది. అంటే ఇవి జేబు సంస్థలుగా వాడుకొని ప్రతిపక్షాల వాళ్ళని, వాళ్ళకు పడరాని నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఉపయోగపడుతున్నారు తప్ప ఇందులో ఏదో వాస్తవాలు ఉన్నాయి, వాస్తవాన్ని వెలికిదిద్దామనే ఒక చిత్తశుద్ధి వాళ్ళు లేదు. గతంలో బీజేపీ వాళ్ళు ఈడీల పేరు మీద చేసిన దాడులలో ఏ ఒక్కళ్ళని ఎటువంటి చర్యలు చేపట్టింది లేదు. చేసేటప్పుడు అడావుడు చేసింది తప్ప సుజనా చౌదరి గారికి ఈడీ పేరు మీద దాడులు చేసి సీఎం రమేష్ కి, సుజనా చౌదరికి కండోలు కప్పారు. అదే రకంగా వేరు వేరు వాళ్ళ మీద ఎక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆ మధ్య కాలంలో ఈడీ అని అన్నారు. ఐటీసీ కోహినూరులో అది ముగింపు పలికింది. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కానీ ఇతర ఏజెన్సీలని కానీ వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని ప్రతిపక్షం వాళ్ళని, పడరాని నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కక్ష సాధింపు చర్యలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుకోవడానికి మీతో చేతనైతే లేదు, మా గొప్ప చెప్పండి అని చెప్పేసి మేమేదో ఎలగబెడతామని చెప్పేసి అనే ప్రయత్నం కాంగ్రెస్ మీద నెప్పనెట్టడానికి బీజేపీ వాళ్ళు పబ్బం కట్టుకోవడానికి మాట్లాడుతున్న మాటలు తప్ప ఇందులో ఏది వాస్తవాలు లేవు, జరిగేది కూడా ఉండేది ఏం లేదు. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే జరుగుతున్న కేసులే తప్ప నిజంగా వాస్తవాలు ఉంటే ఎప్పుడైనా కానీ వెలికి తీయవచ్చు. ఏ సంస్థతోనైనా అమెరికా లాంటి డిటెక్టివ్ ఏజెన్సీలను కూడా తీసుకొచ్చి చేపించవచ్చు. తప్పేముంది? రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అధికారులు కానీ, ప్రభుత్వ పరిపాలకులు కానీ తప్పకుండా ఏదైనా తప్పు జరిగితే దాని మీద శిక్షలు వేయడానికి మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టపరంగా పోవాల్సిన అవసరం ఉంది, చట్టపరంగా పోవచ్చు. కానీ వీళ్ళకంటే ముందే, చట్టాల కంటే న్యాయస్థానాల కంటే ముందే మంత్రులే చెప్తా ఉన్నారు దీంట్లో శిక్షలు పడతాయని. ఒక ఆయన జ్యోతిష్యం చెప్తాడు కేసులలో అరెస్ట్ కాబోతున్నారని. పోలీసు అధికారులను పక్కకు పెట్టి పోలీసు అధికారులతో సంబంధం లేకుండా ఈ నాయకులే చెప్తారు. అంటే జరుగుతున్నది ఏంటి అని అంటే ఫైనల్ గా వాళ్ళ అవసరాల కోసం ప్రజల్ని ఒకవైపు మభ్యపెట్టడంతో పాటు ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతున్న మాటలు తప్ప వేరేది ఏం లేదు. రైట్. రామకృష్ణ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు.